మీ అందరికీ వందనాలండి. చిన్న సాక్ష్యం విన్నాం. చేసిన కార్యాలు చాలా గొప్ప కార్యాలు చాలా ఉన్నాయి, కానీ అన్నిటి గురించి చెప్పలేదు నేను ఎప్పుడు. కానీ నేను ఎట్లా మారానో చెప్పాలని ఒక ఆసక్తి నాకు. నేను బాగుండగానే ఒకసారి చెబుదాం, పోయినాక ఎవరు చెప్తారు నాకు సాక్ష్యం అనిపించింది అన్నమాట. అయితే 1974 సంవత్సరంలో మా తమ్ముడు పెళ్ళి అనమాట, ఎనలకుటలో. ఆ పెళ్లి గురించి నేను మా ఆయన గారితో బాగా శ్రమపడి చేయాల్సి వచ్చింది. 1 నెల రోజుల దాకా అక్కడే పనులు సరిపోయి, ఆ పనుల్లో కొంచెం మరి బలహీనం అయిపోయానేమో, బాగా నీరసం అయిపోయి అసలు ఏమి నుంచునే పని కూర్చునే పని ఏమి పని చేసే పని లేకుండా చాలా బలహీనం అయిపోయాను అనమాట. ఆ బలహీనంలో వాళ్ళు వదుకుని వెళ్ళాం ఆయుర్వేదం డాక్టర్ గారి దగ్గరికి. ఆయన ఏమన్నాడంటే, ఇది తనలోకి 3 అనేది ఏర్పడింది అనుకుంటానమ్మా, మరి ఎక్స్రే కూడా ఇక్కడ తీసేవాడు సరిగ్గా స్కానింగ్లు, హైదరాబాద్ వెళ్తాను, నేను కూడా వస్తాను అని చెప్పేశాడు అనమాట ఆయన. అప్పుడు అది ఏదన్నా అయ్యేటట్టయితే రైలింగ్ వెళ్ళాలి అని అన్నారు నన్ను. సరే ఆ మాట మనసులో పెట్టుకుని ఇంటికి వచ్చేసి, ఈ రైలు వెళ్తే ముందు కొంచెం కూడా ఉండదు, పిల్లలకు ఇబ్బందిగా ఉండదు, అక్కడ ఆపరేషన్ చేసి అవన్నీ చేస్తే దేవుడి చేతిలో ఉండగానే ఆ ప్రాణము మనిషి చేతుల్లో లేదు, డాక్టర్ చేతుల్లో కూడా లేదు కదా అని చెప్పి బాగా ఆలోచిస్తున్నాను అనమాట. నేను ఆలోచిస్తున్న ఎవరికి చెప్పలేదు, మా ఆయన గారికి కానీ మా అమ్మ నాన్నకి కానీ అమ్మమ్మకి కానీ ఎవరికి చెప్పకుండా ఒకే ఒక మాట నిర్ణయిస్తున్నాను అనమాట. బతికే దేవుడిని ప్రార్థన చేసుకుందామని ఏం చేశానంటే, 2వ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బూచిమక్కాయ దగ్గరికి వెళ్ళానమాట. అప్పుడు గిచ్చిమక్కాయ మారింది, తర్వాత బూచిమక్కాయ మారిందా ప్రార్థన చేసుకుంటున్నాను బాగా. ఆ ప్రార్థన బాగా తెలుసుకుంటా ఉండేది. కానీ ఆమె మారమ్మ అది అదే నన్ను నేను ఎత్తుపోయినా నా కోసం ప్రార్థన చేసి ఉంటుందేమో అని నాకు తెలియదు. కానీ ఆ దగ్గరికి వెళ్ళిపోయాను అన్నమాట. వెళ్ళిపోయి బూచిమక్కాయ నాకు నేను బతుకుతానని ఆసనాలో కనపడలేదు. నాకు ప్రార్థన చేసి మీ ఇంట్లో డబ్బులు ఇవ్వమ్మా, నా ఇంట్లో డబ్బులు నేను తీసుకెళ్ళమ్మా, డాక్టర్ గారు ఈ మాట చెప్పారు, నాకు భయంగా ఉంది అని ఆమె అడిగాను అనమాట. బూచిమక్కాయని అడిగితే అప్పుడు ప్రార్థన చేసి అమ్మాయిలో డబ్బులు తీసి 40 రూపాయలు నాకు ఇచ్చిందన్నమాట హాస్పిటల్ కట్టడానికి. ఇక మా ఇంట్లో డబ్బులు నేను తీసుకెళ్ళలేదు. ఆ 40 రూపాయలతోనే హాస్పిటల్కి వెళ్ళాను వణుకులు. వెళ్తే ఒకే మాట చెప్పాడు ఆయన, అమ్మ చూద్దాము అండి, మరి కొన్ని రోజులు 1 నెల రోజులు 15 రోజులు ముందు వాడుకు వస్తాం మేము, అప్పుడు వెళ్దాంలే మార్చి చెప్పి మార్చేశాడు. ఒకసారికి మారిపోయిందమ్మా. అమ్మో ఇదే మార్పు, దేవుడు మార్పు. ఒకే మాట ఇచ్చే దేవుడికే ఇచ్చే మనుషులకి ఎవరికో చెప్పలేదు. నేను ఆయన బతికే మాత్రం మిమ్మల్నే ప్రార్థన చేసుకుంటాను ప్రభా అని ఆయనే వాడుతున్నాయి. కానీ నన్ను ఒకడు మారమని అడగలేదు, నేనేం తెలియదు అసలు దేవుడు అంటే కూడా నాకు అప్పటికే పెట్టించుకునేదాన్ని కాదు. మరి అట్లాంటి నా మనసు నాకే తోసి ఆ మాట దేవుడు ఇచ్చేసాను అనమాట. నేను బతికితే నిన్నే ప్రార్థన చేసుకుంటాను ప్రభా అని ఒక మాట ఇచ్చాను అనమాట దేవుడికి. అంతే. మా ఇంట్లో బైబిల్ కూడా ఉండేది, మా తమ్ముడు చదువుకున్నప్పుడు ఎవరో ఇచ్చారు, అది గిఫ్ట్గా ఇచ్చారు. అయితే ఇస్తే అది నేను మాత్రం సరిగా నాకు ఇష్టమండేది కాదు, అసలు బైబిల్ తీసేదాన్ని కాదు, చదివేదాన్ని కాదు. మా ఆయన గారు మాత్రం ఆ బైబిల్ అంతా చదివేశాడు అనమాట. ఒక పక్కన పడేసి రోజు బైబిల్ చదివేసుకునేవాడు ఆయన మా దేవుడు చదవప్పుడు. అలా నన్ను వ్యతిరేకంగా ఉండేదాన్ని. అలా నన్ను దేవుడు అట్లా నన్నే మార్చుకున్నాను అనమాట. ఎవరు వాక్యం లేదు, ఎవరు నన్ను హెచ్చరించలేదు, మారమని ఏం అడగలేదు అని దేవుడు నన్ను మార్చుకున్నాడు. అప్పుడు బూచిమక్కాయ అయితే నా 40 రూపాయలు సోనుకూరిస్తే ఆ మాట మారిందని ఒకే నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కొంచెంగా మారే, కానీ ఒక్కసారి మారలేదు. నేను కొన్ని రోజులు అట్లాగే మరి పూజలు మాత్రం మానేశాను అనమాట. కొబ్బరికాయలు పూజ చేయడం అది మాత్రం మానేశాను. పిల్లలకి చేసి పెడతానే ఉండేదాన్ని, అన్ని వాడుకుంటానే ఉన్నాము. సరే తర్వాత మా పెద్దమ్మాయి పెళ్ళి వచ్చింది, బాగానే ఉంటాను. 10 మాసాలు వాడాను నేను వణుకూరు ముందరి. మరి ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఒకరు చెప్పలేదు. 10 మాసాలు నెలకు 150 కాడికి డబ్బు ఖర్చు అయ్యేటప్పుడు 10 మాసాలు ఆడేటప్పుడు
నేను మనిషిని అయిపోయాను అనమాట శుభ్రంగా. అయితే ఆ తర్వాత మా అమ్మాయి పెళ్లి వచ్చినప్పుడు ఏం చేశారంటే మళ్ళీ పూజలు మానేసిందని మళ్ళీ దీపారాధనలో ఇచ్చి మొదలుపెట్టేశారు. మొదలు పెడితే అప్పుడు చేసామన్నమాట. చేస్తే పగలల్లో కరెంట్ లేదు ఆ పెళ్లి రోజు. మరి మంచినీళ్ళు లేవు, ఏట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చారు. మరి రేత్రి పూట భోజనాలు పెట్టడానికి టాటర్ లైట్లు పెట్టి భోజనాలు పెడితే పెద్ద వర్షం వచ్చింది. అసలు టప్టా పెళ్ళాడికి భోజనాలు చేయాలంటే భోజనాలు వెళ్ళేసిపోయి నానా కంగారు అయిపోయింది అనమాట. పెళ్ళికి చాలా ఇబ్బంది పడిపోయాడు అనమాట. కానీ దేవుడు నా భక్తులు గురించే జరిగింది, నా భక్తుల గురించే జరిగిందని అప్పుడు ఎంతో బాధపడ్డాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ మా చిన్నమ్మాయి పెళ్ళి వచ్చింది. అప్పుడు మాత్రం నేను పరాకలై చేయనని చెప్పి మానేస్తే అది చక్కగా జరిగింది. పాడింపులో చేసాము, అది బాగా జరిగింది అనమాట. అట్లా కొన్నిసార్లు తప్పిపోతా ఉంటాం అనమాట. తప్పిపోయిన దాని నుంచి నాకు శక్తి వచ్చినప్పుడు అట్లా మరి మా నాన్న కూడా మా అమ్మ వాళ్ళెవరు అంత బాగా పూజలాడు అండి వాడు బాగా. అయితే అయినా సరే మా నాన్న ఏమంటాడు అని భయం వేసేది, కానీ ఎప్పుడు నన్ను ఏమీ తెలుసులేదు. కానీ మా ఆయన గారు మాత్రం మధ్యలో చాలా ఇబ్బంది పెట్టారనమాట. ఎవరు మరి ఏం చెప్పారో నాకు తీసుకున్నాను కానీ అంటారు. తర్వాత అసలు దేవుడు పెట్టిన డబ్బులు తీసేయటం, దేవుడు పెట్టిన బియ్యం తీసేయటం చాలా ఇబ్బంది పడ్డాను. అసలు వెళ్ళొద్దని కూడా కొంచెం ఇబ్బంది బాగా ఇబ్బంది పెట్టినా కూడా నేను దేవుడు మాత్రం మానేనని చెప్పి ఎదురు వెళ్ళిపో మీకు అన్నారెడ్డికి ప్రార్థన చేయాలన్న మాట కూడా వచ్చింది ఆయన నోడుస్తూ. అయినా సరే నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లో నుంచి నాకు ఉంది సగం మా అమ్మమ్మ నాకు కొడుకు ఇచ్చింది, నేను వెళ్ళను అని చెప్పి ఎదురికి చూశాను అనమాట. ఇది బాగా అయినా అప్పటి నుంచి ఇప్పటికి అట్టగే నన్ను నా పిల్లల్ని నా కుటుంబాన్ని బాగా దేవుడు కాపాడుకుంటా వచ్చా. నేను దేవుడు మాత్రం ఇచ్చిపెట్టుకోవట్లేదమ్మా. ఇప్పటికైనా పిల్లలు రమ్మని అన్నా కూడా వాళ్ళేమో మార్చలేదు. నా కుటుంబం ఇంకా మార్చలేదు. మా కుటుంబం మార్చే అనొచ్చు కానీ వాళ్ళు మార్చలేకుండా నేను అడిగితే ప్రార్థన చేసుకోవటం నా వల్ల కాదు అని నేను ఇంట్లో నుంచి వెళ్ళడం కూడా వెళ్ళను. చెప్తాను వెళ్ళడం కూడా ఎక్కువ వెళ్ళను అన్నమాట. అట్టా జరిగింది. మరి ఎన్నో ఉండే చేసిన కార్యాలయాన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అయినా ఈ కార్యం మాత్రం ఉండగానే చెప్పలేకపోయాను. ఇప్పుడు నేననగానైనా పేరు చెప్పాలి. అప్పుడు ఎవరు సేవకులు లేరు ఇక్కడ. అసలు ఆమెతోనే ప్రార్థన చేసుకున్నాను. ప్రతి చిన్న విషయానికి ఆమె దగ్గరికే వెళ్ళి దాని పిల్లలకు బాగా పోయిన మనవరాలకి పట్టాలు తీసుకెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. మరి ఆ కుటుంబం ఏమో అట్టగా ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా ఆ కుటుంబం అంటే నాకు చాలా విశ్వాసం పిల్లలు ఉన్నాడు. అన్న విశ్వాసంగానే ఉంటాను. నాకు దేవుడు నన్ను ఇప్పుడు దాకా బ్రతికించినందుకు ఆయన ఏం చెల్లించి నేను మనం తెచ్చాను. కానీ మందిరంలో ప్రార్థన చేయలేకపోవటం నా పాపం. క్రమంగా ప్రార్థనకు రాలేకపోతున్నాను, మందిరంలో ప్రార్థన చేయలేకపోతున్నాను. కొంచెం బాగుంది కానీ ఇంట్లో మాత్రం ప్రతిరోజు చేసుకోవచ్చింది. ఇప్పుడు 5 అధ్యాయాలు చదవకుండా మందిరంలో కూడా రాను. ప్రతిరోజు 5 అధ్యాయాలు చేసుకుంటా ఉంటాను, ఇంట్లో చేసుకుంటా. కానీ మందిరంలో మాత్రం గట్టిగా ప్రార్థన చేయలేకపోవటం నా పాపం, నా దోషం అనుకుంటున్నాను. అయ్యా కానీ ప్రార్థన అది కావాలన్నా కానీ దేవుడిని అడుగుకుంటున్నాను. ఇంకా అది ఎవరు అలా మారింది. అని ఇప్పటికి కూడా మరి అంటే 1974 సంవత్సరం మే నెల 5వ తారీఖు పెళ్ళి. అది అప్పటి నుంచి ఇప్పటికి నన్ను కాపాడాడు. ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు సుమారు. అప్పటికి నన్ను సత్యం ఎక్కడో దాటినందుకు నేను ఏమీ చెల్లించలేను అనేది అది నా సాక్ష్యం. నన్ను, నా పిల్లల్ని, మా కుటుంబాన్ని దేవుడు కూడా వారికి ఎంతో సమృద్ధిగా కాపాడుకుంటా పడుతున్నారు. కానీ నా కుటుంబం మారాలని బాధ ఉంది కాదు, నేను మార్చలేను. మరి ఆయన మార్చుకోవాలి. ఎప్పుడైనా అందరూ ప్రార్థన చేయండి నా కుటుంబం కోసం ఉండడమ్మా అని అందరికీ నా రాలేసరికి చెప్పలే. నేను బయలు సాక్ష్యానికి నిలబడిన ఇప్పుడు కూడా మరి తప్పుడు ఉంటే చెప్పించండి. నన్ను ఎక్కువగా చెప్పాను. అందరికీ మామయ్య గురించి చెప్పలే. చెప్పేదాన్ని సరిగ్గా చెప్పండి.
మరి అమ్మాయి మా భర్త కూడా ఎదురుకిచ్చిన తర్వాత అంతటి మారిపోయి మరి భూష్మాపయ్య గారి ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అప్పటికే కొంచెం పెరాల్సిన వచ్చింది ఆయనకి పడుకునుండారు మంచం మీద. ఆ ఫంక్షన్ నుంచి అమ్మగారు గబగబా మందిరంలోకి వస్తున్నారన్నమాట. అప్పుడు లోపల గారు ఉంటారు ఇక్కడ. అయితే అమ్మగారు వందనాలను క్యాప్ చేశారు అన్ని. గబుక్కుని అన్నిటికి లోపలికి వచ్చేసి కూర్చుని అమ్మో మా నాన్నగారు లాగా ఉన్నారు, మా నాన్నగారు అలాగ ఉన్నారని ఎంతో బాధ అయిపోయారు. అయితే మరి నాకు కొంచెం మరి మార్మల్స్ పొందించాలని ఆశ ఉందమ్మా నాకు అని చెప్పాను అనమాట. అప్పుడు తప్పనిసరిగానమ్మా నేను మా సేవకుని పంపిస్తాను అని చెప్పి ఆ సేవకుని పంపించే అసలు రేపా ఇయ్యాలి మాట్లాడాలని అడిగితే సేవకులు వచ్చి ఇవాళే నాకు మాట్లాడుతున్నాడు. అట్లా ఇక్కడే మందిరంలోనే ఎక్కడికి బయటికి తీసుకెళ్ళొద్దని ఫోన్ చేశారు అమ్మగారు. ఆయన నడవలేరు, కాలుతారు అది అక్కడికి తీసుకెళ్ళబాకండి మందిరం కాడ ఇచ్చేయిందని ఫోన్ చేశారు అక్కడి నుంచి నుంచి. ఆ సేవకులు ఎట్టా మారి మనిషి అంటే 8 మంది సేవకులు అయ్యారన్నమాట. మారి మనిషి పొందించినట్టు ఆయన్ని అంతా ఆశ్చర్యపోయారు. 8 మందితో చక్కగా ఫోటోలు కూడా ఉంటాయి ఇప్పుడు కూడా మా ఇంట్లో. ఆయన మారి అసలు ప్రార్థనకి రాలేదు, నేను వెళ్తానని ఆ ప్రార్థన ఇక్కడ పక్కంటే కూడా నాకు కలిపే తర్వాత తనే ముందర చూసుకునేవాడు. అంత ఆశ వచ్చింది చివరిలో. ఆయన దేవుడు ఆయన బాగా మార్చుకున్నాడు, నాకంటే బాగా శ్రేష్టంగా. పాల్గొతారు ఏమనేవాడంటే తాతగారితే పరలోక రాజ్యం, తాతగారితే పరలోక రాజ్యం అని అనేవాడు కదా. అసలు అంత బాగా మారాడన్నమాట చివరిలో. అంత వ్యతిరేకించిన ఆయన మరి. సరే మా అమ్మ కూడా మరి ప్రార్థన చేసుకోమా అని చెప్పాగా నేను ఎక్కువ వ్యతిరేకించలేదు. ఆయన కూడా చివరిలో అక్కడ ఉంటే అక్కడ పంపిస్తారేమో, ఇక్కడ పంపుతారేమో, నన్ను వద్దు ఇక్కడికి వచ్చేసింది. అసలు చెప్పకుండా వచ్చేసి పెద్ద పైన ఇద్దరిని నేను అయ్యా మీ ద్వారాగానే పంపండి, నన్ను అట్లా పంపొద్దు, నేను అందుకే ఇక్కడికి వచ్చేసాను అని ఆయన అడిగేదన్నమాట. అని కూడా చెప్పేది, అందరికి చెప్పింది నన్ను అట్లా పంపకండి త్వరగా, మీ ద్వారాగా నా తమ్ముడు పంపినట్టే పంపించండి నన్ను అని అట్లా పంపించింది అన్నమాట. అట్లా ఆ నిద్ర నా ద్వారాగా నా చెట్టు దాని వరకు వెళ్ళారు. అనుకోవడం